హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో మీరు నా వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇది మేము ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ నుంచి పాండరీపురంకి వచ్చామన్నమాట. నైట్ అక్కడే స్టే చేసాము. సో ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. అండ్ మేము మామూలుగా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని వెళ్ళాము. బట్ ఆ లొకేషన్ ఏంటంటే మనకి టెంపుల్ దగ్గర చూపించదు. వాళ్ళ పార్కింగ్ స్లాట్ ఏదైతే ఉంటుందో అక్కడికి లొకేషన్ అక్కడికే చూపిస్తుంది. అక్కడి నుంచి ఎండ్ అనమాట. అక్కడ నుంచి వెహికల్స్ అనేవి వాళ్ళు అలో చేయరు. నార్మల్గా ఇంకా కార్స్ కానీ ఏవి కానీ అలో లేవంటే, ఒకవేళ ఇప్పుడు సైడ్కి చూపిస్తున్నారు కదా, అలాంటి కార్స్ ఉన్నా కానీ పోలీస్ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారంట చాలా. సో అస్సలు నార్మల్గా టూరిస్ట్ వాళ్ళకైతే అస్సలు అక్కడ లోపలికి అయితే అలో ఉండదు, కార్స్ కానీ బైక్స్ కానీ. సో ఇంకా మనం ఖచ్చితంగా ఆటోలో వెళ్ళాలి. అండ్ ఆటో అనేది ఇక్కడికి ఎండ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. సో ఇక్కడ బయట స్టాల్స్ అన్నీ ఇలా ఉంటాయి. మనకి ఏదన్నా కావాలనుకుంటే ప్రసాదం కానీ ఇలా థ్రెడ్స్ కానీ కొనుక్కొని వెళ్ళొచ్చు. బట్ లోపలైతే పెట్టుకోవడానికైతే అస్సలు ఛాన్స్ ఉండదు, ఏదైనా దూరం నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 దర్శనాలు ఉన్నాయి. ఒకటేమో 1 అవర్లో అయిపోయేది, ఇంకొకటేమో 6 అవర్స్ పడుతుందంట. అది వచ్చేసి దగ్గర దర్శనం అనమాట. సో ఇది వచ్చేసి దూరదర్శనం అంటే 1 అవర్లో అయిపోతుంది. అండ్ దగ్గర దర్శనం అయితే 6 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది అని అక్కడ చెప్తున్నారు. సో మేము ఇంకా నార్మల్గా 1 అవర్లో అయిపోయేదో చూసాం. ఎందుకంటే మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళాలి. అండ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు 6 అవర్స్ వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ అందుకని మేము ఇంకా 1 అవర్దే చూసాం. 1 అవర్ది కూడా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో నార్మల్గా టెంపుల్ చుట్టూ లైన్ ఉందన్నమాట. సో అదంతా టెంపుల్ చుట్టూ తిరిగినాకనే మనం లోపలికి ఎంటర్ అవుతాము. టెంపుల్ చుట్టూ క్యూ అనమాట. సో అంత పెద్దగా ఉంది 1 అవర్ది అయినా కానీ. సో ఇంకా 6 అవర్స్ అయితే ఇంకా చాలా కష్టం అని చెప్పేసి మేము 1 అవర్దే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. అండ్ టెంపుల్ లోపల ఇలాగ బయట మనకి ఈ దేవుడికి ఏంటంటే తులసి దళం ఇస్తారు కదా, కృష్ణుడికి తులసి దళం చాలా ఇష్టం అనేసి ఇంకా టెంపుల్ బయటే మనకి ఇవి అమ్ముతారు, వాళ్ళే టై చేసి అదంతా. సో ఇంకా దూరదర్శనం కాబట్టి మనం ఇక్కడ ఎంట్రన్స్ ద్వారం దగ్గరే మనం ఇంకా అది వేసేస్తున్నారు అందరూ. సో మేము కూడా అక్కడే వేసేసాము. అండ్ సో నార్మల్గా ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, పుండలికుడు అని ఒక అతను ఉండే అనమాట. అతను విష్ణు భక్తుడు అనమాట, చాలా గొప్ప భక్తుడు విష్ణుమూర్తికి. సో ఆయన చాలా పేరెంట్స్కి కూడా చాలా సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. ఫస్ట్ ఆయన చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ ఉండేవి. తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఇంకా పేరెంట్స్కి కానీ వైఫ్కి కానీ చాలా బాగా చూసుకునేవాడు. అండ్ పేరెంట్స్కి అయితే చాలా బాగా సేవ చేసేవాడు అనమాట. సో ఆ పేరెంట్స్కి సేవ చేసేది చూసి విష్ణుమూర్తి చాలా ఇంప్రెస్ అయ్యి ఇంకా అక్కడ అతనికి దర్శనం ఇద్దామనేసి అక్కడ కనిపిస్తాడనమాట. బట్ ఆయన చూసుకోకుండా ఎవరైనా సరే వెయిట్ చేయండి అనేసరికి ఇంకా అట్లానే విష్ణుమూర్తి అదే ఇటుక పైన నిల్చొని ఉంటాడనమాట. సో అక్కడ నుంచి ఈ టెంపుల్ అనేది ఇలా వచ్చేసింది. విష్ణుమూర్తి అలాగే ఉండిపోవడం వల్ల టెంపుల్ అనేది ఉంది. సో ఇది దీని హిస్టరీ. అండ్ ఔరంగజేబు ఒక టైంలో ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అయినా ఈ టెంపుల్ అనేది డిస్ట్రాయ్ అవ్వలేదు. అది దేవుడి మహిమ అని అందరూ చెప్తారు. సో ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.